నీకేమన్నా అయితే మా పరిస్థితి ఏంటిరా? నాన్న నువ్వు చెప్పినట్టే మేము బస్కే వెళ్తాం రేపు. కానీ మేము బస్కి వెళ్ళినప్పుడు మేము వెళ్ళిన వాళ్ళం మళ్ళీ తిరిగి వస్తామన్న గ్యారంటీ నువ్వు ఇవ్వగలవా? నిన్నగాక మొన్న హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే బస్సు అర్ధరాత్రి 3 గంటల సమయంలో 19 మంది అగ్నికి ఆహుతి అయిపోయారు. మొన్న ఫ్లైట్ కూలిపోయి ఫ్లైట్లో వాళ్ళందరూ ఆహుతి అయిపోయారు. మళ్ళీ ఆ ఫ్లైట్లో వాళ్ళు కాకుండా హాస్టల్ మీద ఆ ఫ్లైట్ క్రాష్ అవడంతో ఆ హాస్టల్లో వాళ్ళు కూడా ఇదైపోయారు. మనం బైక్ మీద వెళ్ళా కానీ మరణం తప్పదు, కార్ మీద వెళ్ళా కానీ మరణం తప్పదు, బస్సులో వెళ్ళా కానీ మరణం తప్పదు, మనం చివరికి ఫ్లైట్లో వెళ్ళా కానీ మరణం తప్పదు నాన్న. అంతెందుకు నాన్న, నడుచుకుని వెళ్ళా కానీ వెనకమాల బండి వచ్చి గుద్దేస్తే అప్పుడు కూడా మరణం తప్పదు నాన్న. మనకి తలరాతలో రాసి పెట్టుంటే ఎలా వెళ్ళినా కానీ మరణం తప్పదు నాన్న. అన్నిటికీ ఆ దేవుడే రాసి పెడతాడు నాన్న. ఉన్నంత కాలం నలుగురితో కలిసిమెలిసి ఉండాలి నాన్న, నలుగురికి సాయం చేయాలి నాన్న, మనకు నచ్చినట్టుగా మన జీవితాన్ని మనం అనుభవించాలి నాన్న. మన రాత పైవాడు ఎప్పుడో రాసి ఉంటాడు. ఉన్నంత కాలము అందరితో కలిసిమెలిసి హ్యాపీగా బ్రతుకుతాం నాన్న. నువ్వు చెప్పింది కరెక్టే నాన్న.